పిల్లలు లేనందుకు బాధపడవలసిన అవసరం అస్సలే లేదు. పిల్లలు లేరు అంటే ఒకటే, పిల్లలు కలగడానికి మీకు తెలుసో తెలియదు అన్నమా, కేవలం వైద్య సంప్రదాయాలు సరిపోవు, రుణానుబంధం కూడా ఉండాలి, యోగం కూడా ఉండాలి, అప్పుడే కలుగుతారు. పిల్లలు లేరు అంటే ఒక రకంగా ఆనందించాలంటే మనం ఎవరికి బాకీ లేవు, మనకెవరు బాకీ లేరు కాబట్టి పిల్లలు లేరు అంతే లెక్క. వదిలే ఆ విషయాన్ని, ఎవరిని అడిగితే ఆ విషయం చెప్పి, ఏమమ్మా మీకు పిల్లలు, నేను ఎవరికి బాకీ లేను, నాకు ఎవరో బాకీ లేరు, నోరు మూసుకో అని చెప్పి ఇంకా కామెంటరీ ఉండదు. ఇంకా లేకపోతే ఏదో పెద్ద సమస్య చేస్తున్నారు ఆడవాళ్ళు, చాలామంది బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారమ్మా వివాహమైన 4 ఏళ్ళు అయ్యాక. ఇంకా ఏం విశేషం లేదా, అశేషాలు చాలా ఉన్నాయి, నీకు ఎందుకు టీవీ చూడు. ఈ ప్రశ్న ఏమిటండి? ఏది లేదో అదే మాట్లాడతాం, ఉన్నది మాట్లాడడం మానేసి. ఆవిడ బోళ్ళు అందంగా ఉంది, ఆ విషయం చెప్పు. ఆవిడ చదువుకుంది, ఆ విషయం చెప్పు. ఆవిడ తెలివితేటలున్నాయి, ఆ విషయం చెప్పు. ఆవిడ శుభ్రంగా సంపాదిస్తుంది, ఆ విషయం చెప్పు. ఏమీ చెప్పరు. నీకు పిల్లలు లేరా? కొంపలు అంటుకున్నా ఇప్పుడు, లేకపోతే ఉన్నవాళ్ళందరూ ఏమైనా పెద్ద సంతోషం సుఖపడ్డారా? ఎందుకు కన్నావా అని వాళ్ళు ఏడుస్తుంటే